అంతర్జాతీయ ఇంధన మార్కెట్ ను శాసించే అత్యంత వ్యూహాత్మక జల మార్గం హార్ముజ్. ఈ చిన్న సముద్ర మార్గం గుండానే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 నుంచి 25% వాణిజ్యం సాగుతుంది. ఈ జలసంధిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా రవాణా సజావుగా సాగడం, ఈ రూట్ పూర్తిగా ఓపెన్ అయి ఉండటం భారత్ భవిష్యత్తుకు, ఆర్థిక స్థిరత్వానికి అత్యంత కీలకం. ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగి మార్గం మూసుకుపోతే భారత్కు రోజుకు వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. మరి హార్ముజ్ సురక్షితంగా ఓపెన్ అవ్వడం వల్ల భారత్కు ఒనగూరే ఇంధన, ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలేంటో ఖచ్చితమైన గణాంకాలతో కూడిన సాక్షి టీవీ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. భౌగోళికంగా ఇరాన్, ఒమన్ దేశాల మధ్య కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే సన్నని జలమార్గమే హార్ముజ్ జలసంధి. సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, కువైట్, ఖతార్ వంటి టాప్ ఇంధన ఉత్పత్తి దేశాలకు సముద్ర మార్గం ద్వారా ప్రపంచంతో అనుసంధానం అవ్వటానికి ఇదొక్కటే ఏకైక మార్గం. భారతదేశ పారిశ్రామిక చక్రాలు నడవాలన్నా, రవాణా రంగానికి ఇంధనం అందాలన్నా ఈ జలసంధి సురక్షితంగా ఉండటం అత్యంత ముఖ్యం. భారతదేశానికి చేకూరే మొదటి ప్రయోజనం ఇంధన భద్రత. ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాలలో 85% పైగా, సహజ వాయువు అవసరాలలో 50% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ మొత్తం దిగుమతుల్లో దాదాపు 60 నుంచి 65% కేవలం గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. హార్ముజ్ జలసంధి ఎలాంటి ఆటంకాలు లేకుండా తెరిచి ఉంటే ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈల నుండి రోజువారీ చమురు సరఫరాకు ఎలాంటి బ్రేకులు పడవు. దేశంలోని రిఫైనరీలకు ముడి చమురు నిరంతరం అందుతుంది. రెండవ ప్రయోజనం ధరల స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణ. అంతర్జాతీయ నివేదికల ప్రకారం హార్ముజ్లో స్వల్ప ఉద్రిక్తత వచ్చినా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $100 నుంచి $120లకు చేరే ప్రమాదముంది. చమురు ధరల్లో ప్రతి $10 పెరుగుదల వల్ల భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు సుమారు $10 నుండి $12 బిలియన్ పెరుగుతుంది. అంతేకాదు దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ మార్గం సురక్షితంగా ఓపెన్ అయి ఉండటం వల్ల భారత్ తన ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోగలుగుతుంది. మూడవ ప్రయోజనం గ్యాస్ సరఫరాకు భరోసా. భారత్కు అతిపెద్ద ఎల్ఎన్జీ సరఫరాదారు ఖతార్. భారత్ దిగుమతి చేసుకునే గ్యాస్ లో దాదాపు 40% పైగా వాటా ఖతార్దే. ఈ గ్యాస్ ట్యాంకర్లు పూర్తిగా హార్ముజ్ గుండానే భారత తీరాలకు చేరాలి. ఈ మార్గం క్లియర్ గా ఉండటం వల్ల మన దేశంలోని ఎరువుల కర్మాగారాలు, విద్యుత్ ప్లాంట్లు మరియు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కు ఎనర్జీ బ్యాకప్ లభిస్తుంది. నాలుగవ ప్రయోజనం రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు తగ్గటం. యుద్ధ భయాలు లేదా ఉద్రిక్తతలు ఉన్నప్పుడు సముద్ర మార్గాల్లో ప్రయాణించే నౌకలకు ఇన్సూరెన్స్ కంపెనీలు వార్ రిస్క్ ప్రీమియం విధిస్తాయి. ఇది రవాణా ఖర్చులను విపరీతంగా పెంచుతుంది. హార్ముజ్ ప్రశాంతంగా ఉంటే ఈ అదనపు భారం తప్పుతుంది. దీనివల్ల భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యం, రసాయనాలు, ఇంజనీరింగ్ వస్తువుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోగలవు. ఐదవ ప్రయోజనం వ్యూహాత్మక చబహార్ పోర్ట్ విస్తరణ. భారతదేశం ఇరాన్లో వ్యూహాత్మక చబహార్ పోర్ట్ ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా పాకిస్తాన్ తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలు, రష్యాకు వాణిజ్యం సాగించాలనేది భారత్ ప్లాన్. చబహార్ పోర్ట్ విజయవంతం కావాలన్నా దానికి అనుసంధానంగా ఉన్న ఒమన్, గల్ఫ్, హార్ముజ్ ప్రాంతాలు సురక్షితంగా ఉండాలి. ఈ మార్గం ఓపెన్ గా ఉండటం వల్ల భారత్ తన భౌగోళిక, రాజకీయ పట్టును బలోపేతం చేసుకోగలుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.